హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. సో మన కోవిడ్లో ఉండేటోళ్ళు అందరూ సెకండ్ హ్యాండ్లో ఏదైనా వస్తువులు అంటే కొత్తవి కొనలేని సిచ్యువేషన్లో ఉండి ఎవరన్నా సెకండ్స్లో మంచి వస్తువులు కొనుక్కోవాలంటే అంటే ఏ టు జెడ్ అనమాట. ఇంట్లో వస్తువులు, సోఫాలు కానీ, కుర్చీలు, కబోర్డ్లు, బీరువాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఏ టు జెడ్ అనమాట. ఒకటనే కాదు, అన్నీ ఒకే చోట దొరికే ఒక ప్లేస్ అనమాట సెకండ్ హ్యాండ్లో. సో అది కువైట్ షువైక్లో ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఏమో వస్తువులు ఉన్నాయి అక్కడ మొత్తం చూపిస్తాను. సో ఇంకా సేపట్లో ఎండ అయితే స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ చాలా ఘోరంగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి. సో మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదే అనమాట సూగుజుమ్మా ఎంట్రన్స్. ఇప్పుడు మనం గేట్ నెంబర్ 13 లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని. ఇవి చూడండి, స్పానర్లో ఎటువంటివి ఉన్నాయో, పెద్దవి ఉన్నాయి. అలాగే కట్టర్ మిషన్లు ఉన్నాయి, స్పానర్లు, వెయిట్ మిషన్లు, మనం వెయిట్ ఎత్తాం కదా అవి, చిన్న మోటార్లు. సో ఎన్ని ఉన్నాయో చూడండి. బాత్రూమ్కి సంబంధించినవి కుళాయిలు కానీ, బాత్రూమ్కి సంబంధించినవి ట్యాపులు, ఫిల్టర్లు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రానిక్ సంబంధించినవి అనమాట మోటార్లు. ఇటు పక్క చూడండి. సో పాతకాలం నాటి ల్యాండ్ ఫోన్లు, సెంటు బాటిల్, అన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉన్నాయి, పౌచ్లు ఉన్నాయి. చూడండి ఎన్ని పాతకాలంలో ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, ఐరన్ బాక్సులు ఉన్నాయి సెకండ్స్లో. చూడండి కాల్కులేటర్లు ఏ టైపులో ఉన్నాయో ఆ రోజుల్లో, ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు సెంటు బాటిల్ మరి కుప్పలుగా ఉన్నాయి. చూడొచ్చు అన్ని ఫోన్లు కూడా ఉన్నాయి, పగిలిపోయినవి, కొన్ని దొరికినవి, కొటేషన్వి, అన్ని సెకండ్ హ్యాండ్లు ఎన్ని ఉన్నాయో చూడండి. కుప్పలుగా ఉన్నాయి చూడండి. ఎన్ని ఎలక్ట్రానిక్లే, బ్యాటరీలు, ల్యాప్టాప్ ఛార్జర్లు, ఎన్ని ఉన్నాయో చూడండి. బ్లూటూత్ వైర్లు, స్పెట్స్ కూడా ఉన్నాయి, కళ్ళద్దాలు ఉన్నాయి చూడండి, వాచెస్ ఉన్నాయి. వాచీలు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి వాచీలు కానీ, ఛార్జింగ్ వైపు, బైనాకులర్ అంటారనమాట. చాలా ఉన్నాయి. ట్రిమ్మర్లు, పర్ఫ్యూమ్లు, పర్సులు చూడొచ్చు. అన్ని కుప్పలుగా ఉన్నాయి. ఎంత చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. పర్ఫ్యూమ్లు, వాచీలు, బ్యాటరీలు. మనకి సంత ఉంటుంది కదా, సో అట్లాగనమాట. అన్నీ సెకండ్ హ్యాండ్లే. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ స్పూన్ గా నుంచి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మనకి సెకండ్ హ్యాండ్లో కానీ, అలాగే స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సెకండ్ హ్యాండ్స్లో మిక్సీలు, ఎన్ని ఇల్లు క్లీన్ చేసుకున్నవి చూడండి. ఈ ఇంట్లోటి అనమాట, వంట రూమ్లోటి సామాన్లు. సో అన్నీ ఉన్నాయి. హాట్ క్యారేజీలు, ముతార్లు, ఛాయలు కాసుకున్నట్టు చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని కుప్పలుగా ఉన్నాయి మొత్తం. మిక్సీలు కాడ నుంచి హీటర్లు, మైక్రోవేవ్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఛార్జింగ్ వైర్లు అన్నీ ఏ టు జెడ్. కువైట్లో ఎవరన్నా ఫ్యామిలీగా సెటిల్ అవ్వాలి అనుకుంటే, ఏదన్నా వస్తువులు కొత్తవి కొనలేని పరిస్థితుల్లో ఉంటే
ఇక్కడ కానీ వచ్చారంటే మొత్తం కబోర్డ్లు కానీ చిన్న చిన్న ఫ్రిడ్జ్లు, సో ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ సెకండ్ హ్యాండ్లో తక్కువగా దొరుకుతాయి అన్నమాట. అంటే ముందు ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి, సో మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కాకుండా సింపుల్గా చేసుకోవడానికి అందుకే ఇక్కడ వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. మనం ఎవరైనా ఈ సూక్ జుమ్మాకి రండి, చాలా తక్కువగా మనం కొనుక్కోవచ్చు వస్తువులన్నీ. హ్యాండ్ బ్యాగులు కాడ నుంచి మొత్తం లగేజ్ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు అన్నీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. సగానికి సగం అమౌంట్ మనకి తగ్గిపోతుంది అనమాట. ప్రతిదీ బట్టలు కూడా ఉన్నాయి చూడండి, టీషర్ట్లు కానీ, సో కువైట్ వేసుకున్న వాళ్ళు డ్రెస్సులు కానీ, సో జీన్స్ ప్యాంట్లు, లేడీస్, చిన్నపిల్లలకి, అలాగే షూలు కూడా ఉన్నాయి చూడండి. సెకండ్స్లో అనమాట షూలు కూడా ఉన్నాయి. ఇటుపక్క చూడండి ఇవన్నీ సోఫాలు అనమాట. సో సోఫాలు, పరుపులు అవన్నమాట ఇవి. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే అన్ని స్టీల్ కుర్చీలు ఉన్నాయి, మనకి హాస్పిటల్లో ఉంటాయి కదా కూర్చోడానికి, అవి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని స్టీల్ అనమాట, మనకి హాస్పిటల్లో ఉంటాయి కదా అవి. చూడండి ఎన్ని సెకండ్ హ్యాండ్లే, మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. కబోర్డ్లు, కుర్చీలు, వీల్ చైర్లు చాలా ఉన్నాయి. ఈ సెక్షన్ మొత్తం అయ్యే చూడొచ్చు ఎన్ని ఉన్నాయో, కుప్పలుగా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. వీటిని వచ్చేసి రిపేర్లు, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రిపేర్లు చేసి పెయింటింగ్లు చేసి అమ్మేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కబోర్డ్లు అనమాట, చిన్న సైజు కబోర్డ్లు, మంచాలు. సో ఇవి బట్టలు పెట్టుకునే దానికి చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఇవి వచ్చేసి షాపులలో పెట్టుకునే ఇవి అనమాట. సో అన్నీ వచ్చి స్టీల్ చూడొచ్చు. ఇవి టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కబోర్డ్స్ అనమాట, బట్టలు పెట్టుకునేవి. సో చూడండి ఎంత బాగున్నాయో, కొత్తగా చాలా బాగున్నాయి కదా. సో అన్నీ ఉన్నాయి చూడండి, ఎన్ని అయ్యాయి. ఈ ప్లేస్ మొత్తం ఇవి అనమాట. సో మేమైతే ఇక్కడికి కబోర్డ్ ఒకటి కొనుక్కుందాం వచ్చాము. చూడొచ్చు ఎన్ని ఉన్నాయో, ఏమో బోర్డులు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. కబోర్డులు కానీ, అద్దాలు కానీ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. వచ్చి రౌండ్ టేబుల్, వాటికి సంబంధించిన కుర్చీలు అన్నమాట ఇవి. చాలా ఉన్నాయి అసలు. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం అయితేనా. అమ్మ బాబోయ్, ఎండ చాలా భయంకరంగా ఉందండి. అసలు 52 డిగ్రీలు అయితే కాస్తుంది ఎండ. అసలు ఫోను జోబుల నుంచి బయటకి తీస్తే ఓవర్ హీట్ అయిపోతుంది. ఇంకా కెమెరా కానీ ఆన్ చేసినామంటే ఓవర్ హీట్ అయిపోయి ఆగిపోతుంది. అసలు వీడియోనే రికార్డింగ్ చేయలేకున్నాం అసలు. ఇంకైతే వీడియోని ఇంకా స్టాప్ చేసేస్తున్నాను. సో చూశారు కదా, మీరు కానీ ఫస్ట్ టైం కానీ వీడియో కానీ చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్ ఆల్.